హే ఫ్రెండ్స్, మీరు జాబ్ కోసం వెయిట్ చేస్తున్న యూత్ కాదు, కానీ ఇప్పుడు టైం వేస్ట్ అవ్వడం ఆగాలి. జాబ్ లేకుండా ఫ్రస్ట్రేషన్ కామన్గా ఉంది, కానీ సొల్యూషన్ కూడా మన కళ్ళ ముందే ఉంది. నేను మీ అన్న శ్రీనివాస్ శర్మ. ఈరోజు 7 మినిట్స్లో స్టెప్ బై స్టెప్ గైడ్ ఇస్తాను. స్మాల్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో ఇండియాలో. ఐడియా నుండి రిజిస్ట్రేషను, లాంచ్, మొదటి కస్టమర్ రీచ్ అయ్యే వరకు ఎండ్ దాకా చూడండి. జాబ్ కోసం వెయిట్ చేయడం కాదు, జాబ్ క్రియేట్ చేయండి. మీరు వెతికిన యూత్ మాధవి గురించి చెప్పాలి. హైదరాబాద్లో జాబ్ లేదని నిరాశ పడింది, కానీ తన వంట స్కిల్ ఫాలో అయ్యి టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసి సక్సెస్ అయింది. అయితే అది ఎలా జరిగింది? స్టెప్ 1 నంబర్ 1, మీకు ఒక స్కిల్ ఏమిటి అన్నది ఐడెంటిఫై చేయండి. కుకింగ్, కోడింగ్, టైలరింగ్, సర్వీస్ ఎట్సెట్రా. దాని తర్వాత మార్కెట్లో డిమాండ్ అండ్ కాంపిటీషన్ గురించి కూడా ఐడియా చూసుకుని ఫైనలైజ్ చేయండి. స్టెప్ నంబర్ 2, కస్టమర్ బేస్ అవరు. ఎంతకి మన ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ అమ్మవచ్చు. డైలీ ఆపరేషన్స్, ప్రైసింగు, మార్కెటింగు ఎలా మేనేజ్ చేయాలో చిన్న ప్లాన్ రాయండి. కింద కమెంట్లో రాయండి మీరు స్టార్ట్ చెయ్యాలని ఐడియా ఏమిటి. టిఫిన్ సెంటర్, ఆన్లైన్ సర్వీస్, ఫ్యాషన్, లేదంటే ఐటీ సొల్యూషన్స్. ఐడియా క్లియర్ అయింది అంటే నెక్స్ట్ స్టెప్ లీగల్ రిజిస్ట్రేషన్ అండ్ బిజినెస్. ఆ టైప్ ఏంటి అనేది మనం చూద్దాం. స్టెప్ నంబర్ 3, ఒక్కరే అయితే ప్రొప్రైటర్షిప్, అది ఈజీ కూడా. ఒకరికంటే ఎక్కువ అయితే పార్ట్నర్షిప్తో స్టార్ట్ చేయాలి, అంటే ఎల్ఎల్పి ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సిడరేషన్ చేయండి. స్టెప్ నంబర్ 4, ఉద్యమ్ రిజిస్ట్రేషన్. గవర్నమెంట్ తాలూకా ఎంఎస్ఎంఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఆన్లైన్ చేసుకోండి. దీంతో మీకు గవర్నమెంట్ బెనిఫిట్స్, సబ్సిడీస్ చాలా అవసరం పడవచ్చు. స్టెప్ నంబర్ 5, పర్సనల్ అకౌంట్ కాదు, బిజినెస్ నేమ్ మీద సెపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి. బేసిక్ జిఎస్టీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైన్స్ గురించి ఫాలో అవ్వండి. మాధవి కూడా ఫస్ట్ స్టెప్లో లీగల్ రిజిస్ట్రేషన్ చేసింది, బిజినెస్ సేఫ్గా స్టార్ట్ చేసుకున్నది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే నెక్స్ట్ స్టెప్ డిజిటల్ ప్రెజెన్సు, లాంచ్. అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో బిజినెస్ పేజెస్ క్రియేట్ చేయండి. ఫొటోస్, షార్ట్ వీడియోస్, కస్టమర్ తలక టెస్టిమోనియల్స్ అప్లోడ్ చేసుకోండి. లోకల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయండి. స్టెప్ నంబర్ 7, లాంచ్ ఈవెంట్. స్మాల్ స్కేల్లో లాంచ్ ఈవెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లోకల్ కమ్యూనిటీస్ని ఇన్వైట్ చేయండి. దాని తర్వాత అనౌన్స్ చేయండి బిజినెస్ ఓపెన్ అయింది అని. ఫస్ట్ ఆర్డర్స్ తీసుకోండి. స్టెప్ నంబర్ 8, ఫీడ్బ్యాక్ అండ్ ఇంప్రూవ్మెంట్. అంటే మీ కస్టమర్స్ వస్తారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మీరు మీ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ గురించి ఫీడ్బ్యాక్స్ కలెక్ట్ చేయండి. ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇంప్రూవ్ చేసుకుంటూ క్వాలిటీని మెయింటైన్ చేయండి. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న మీకు, మీరు లాంచ్ ఎలా చేయాలని అనుకుంటున్నారు? డిజిటల్లా ఆర్ ఆఫ్లైనా? మీద ఐ కార్డ్లో లింక్ ఇచ్చాను, పోల్ చేయండి. మాధవి కూడా 10 కస్టమర్స్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకుని తన టిఫిన్ తాలూకా క్వాలిటీస్ని చెక్ చేసుకుని ఇంప్రూవ్ చేసుకుంది. మీరు కూడా అదే ఫాలో అవ్వండి, సక్సెస్ గ్యారంటీ. కస్టమర్ ఈజ్ ద కింగ్ ఆఫ్ బిజినెస్. గుర్తుపెట్టుకోండి. లాంచ్ కంప్లీట్ అయింది అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? బిజినెస్ని కంటిన్యూ చేయడానికి మోటివేషన్ అండ్ బిగ్ పిక్చర్. సో జాబ్ కోసం వెయిట్ చేయకండి, జాబ్ని క్రియేట్ చేయండి. మీ స్కిల్తో స్టార్ట్ చేయండి, యూత్ని ఎంపవర్ చేయండి. మన స్మాల్ బిజినెస్ నేషన్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ని రెడ్యూస్ చేస్తుంది. మాధవి టిఫిన్ సెంటర్లో 5 ఎంప్లాయీస్ కమ్యూనిటీకి సర్వీస్ చేస్తున్నది, ఇన్కమ్ అండ్ రెస్పెక్ట్ కూడా పొందుతున్నది. ఫ్రెండ్స్, మనం భగవద్గీతలో చూస్తాము, లార్డ్ కృష్ణ అర్జునుడికి చెప్పాడు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే మీరు మీ యాక్షన్, కర్మ చేసే అధికారం మాత్రం మీకు ఉంది, కానీ రిజల్ట్ మీద అధికారం లేదు. ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఫియర్ లేకుండా యాక్షన్కి ఫోకస్ అయిపోండి. సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ మీకు ముఖ్యమైన స్టెప్ తీసుకోండి, ట్రై చేయండి. నిరాశకి ప్లేస్ లేదు. ఎఫర్ట్ చేసి ప్రాసెస్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. విత్తనం పాతండి,
నర్చర్ చేయండి, మొక్క తప్పకుండా వస్తుంది. ఇది నేచర్ ఈజ్ గాడ్. దిస్ ఈజ్ యువర్ అన్నాస్ బిలీఫ్. కామెంట్లో చెప్పండి, మీరు ఫ్యూచర్లో టిఫిన్ సెంటర్, ఆన్లైన్ సర్వీస్, ఫ్యాషన్ షాప్, ఐటీ సొల్యూషన్ ఏమిటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు జాబ్ కోసం వెయిట్ చేయకండి. మీ స్కిల్, మీ టాలెంట్తో బిజినెస్ స్టార్ట్ చేయండి. నిరాశకి ప్లేస్ లేదు. ఇప్పుడు స్టెప్ తీసుకోండి, యాక్షన్లోకి రండి. కామెంట్ చేయండి, మీకు ఉన్న ఒక స్మాల్ బిజినెస్ ఐడియా షేర్ చేయండి. మీరు డిజిటల్ లాంచా లేదా ఆఫ్లైన్ లాంచా ఎలా చేద్దాం అనుకుంటున్నారు? పోల్లో పార్టిసిపేట్ అవ్వండి. లైక్ చేయండి, వీడియోని ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యూత్ని ఇన్స్పైర్ చేయండి, స్కిల్స్ని యూస్ చేయండి, యాక్షన్ తీసుకోండి, సక్సెస్ రీచ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అన్న శ్రీనివాస్ శర్మ. నమస్తే.